అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఆలేరులో బీఆర్ఎస్ మీటింగ్ లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్థాయికి మించిన మాటలు. జగదీశ్వర్ రెడ్డిని చరిత్రలో ఒకసారి నల్గొండ ప్రజలకు తెలుసు, మరి తెలంగాణ ప్రజలకు నీ చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడిన మాటలకు నీ నోట్లో యాసిడ్ పోసి కడిగినా తప్పులేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచిన రోజు నుంచి ప్రజాపాలన అందిస్తూ మీరు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి కడుక్కుంటూ వస్తుంటే నువ్వు చేసిన అనుచిత మాటలు, ఒక మంత్రిగా మాజీ మంత్రిగా మాట్లాడాల్సిన మాటలైనా చవటలు, దద్దనలు, రండలంటే అసలు తెలంగాణ సమాజానికి మీ కేసీఆర్ నేర్పించిన భాష, మీరు మాట్లాడే భాష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీకు సిగ్గు రాలే. ఇవాళ తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్వి, మీ మాజీ మంత్రులవి, మీ ఎమ్మెల్యేలవి బట్టలు కూడా తీసిరు. బట్టలు ఇప్పినా మీకు ఇంకా సిగ్గు రాలే. మీరు ఇట్టే ప్రవర్తిస్తే ఈ లోక్సభ ఎలక్షన్ లో మీ బట్టలు తీసిన ప్రజలు ఈసారి మీ డ్రాయర్ కూడా విడవడం ఖాయం. అనుచిత వ్యాఖ్యలను ఇప్పటికైనా బంద్ చేసుకుని ప్రతిపక్ష హోదా నిర్వహించాల్సిందిగా మీ కేసీఆర్ కు, మీ మాజీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. కానీ బాధ్యత మరిచి నువ్వు ఒక ఇంకా మంత్రి లెక్క మీరు ఇంకా ప్రభుత్వం ఉన్నట్టుగా వీర్లవీగే మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు మాజీ మంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందులో చూడగలిపే నువ్వు మంత్రి పదవి తెచ్చుకొని మా ముఖ్యమంత్రి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు ఎంతవరకు తగునని చెప్పి ఇలా మేము మీకు హెచ్చరిస్తున్నాం. మీకు ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే మీరు చేసినటువంటి 9.5 సంవత్సరాల పాలనలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్, కాళేశ్వరం దోపిడీ, ఫోన్ ట్యాపింగ్లు, నీ గత జీవితంలో నీ దొంగతనాలు ఇలా తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా గానీ సిగ్గు లేకుండా నిన్న ఆలేరులో నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇప్పటికే మీ అంగులాగుడింది, రేపు లోక్సభ ఎలక్షన్ లో మీ డ్రాయర్లు కూడా ప్రజలు కూడా విత్తరు. తస్మాత్ జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి గారు. నీకేమున్నా మందులో చూడగలిపే తప్ప తెలంగాణ ప్రజలను అభివృద్ధి పైన నడిపించే బాధ్యత లేకనే ఇవాళ మీరు ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.